శశిరేఖ పరిణయంలో కాకపోతే మంచి అవును మీరు ముగ్గురు ఉండేవాళ్ళు బాగుండేది. మా గ్యాంగ్ బాగా మహేశ్వరి గారు ఇప్పుడు బాబు పుట్టాక సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చారు కదా కొంచెం. తను ఇంకా బిజీ అయిపోయింది, తనకు ఛానల్ తన ఛానల్ అప్పుడప్పుడు ఈటీవీలో కనబడుతూ ఉంటారు ఏదైనా షోస్ లోనే చేస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు? బేసిక్ గా తెలుగు ఒకటేనా? తెలుగు ఒకటే చేస్తున్నా. తెలుగు ఒకటేనా? ఎందుకు తమిళ్ మలయాళం వెళ్ళలేదా? వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంకా అంటే నేను వెళ్ళలేదు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది, మనకే ఇక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదా, సో వేరే ప్లేస్కి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని ఇంకా తెలుగుకే రెస్ట్రిక్ట్ అయిపోయాను. తెలుగు అనేసరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంతా బాగుంటుంది. కాకపోతే అందరూ అడిగే క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగులో కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. సో వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మేము ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి తెలియదు, కానీ యా తగ్గుతాయండి. ఎందుకండి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఉన్నారు డెఫినెట్ గా మాకు తగ్గుతుంది ఎంతైనా. ఇంకా ఆ ఫ్లో అనేది మరి తెలియటం లేదు, ఆపట్లేదు మన వాళ్ళు. అది వస్తుంది రూల్ అంటారు, కానీ అది వచ్చేటట్టు లేదు. ఇంకా తప్పదు, మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. అంటే మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కౌశిక్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏంటి అంటే 5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసేసి. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా తెలీదండి, ఇంకా అయినట్టు లేదు. అంటే మా దాంట్లో అయితే ఇంతే మంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళ ఉపాధి అయితే పోగొట్టం, కానీ కొత్త వాళ్ళని మటుకు తీసుకోవడానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది. కరెక్టే, 2-3 వరకు ఓకే. మరీ ఇంకా సిస్టర్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు చేయని అవసరం లేదు. ఇప్పుడు మన సీరియల్లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో హాఫ్ ఆఫ్ ఉన్నారు కన్నడ ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు. బట్ అఫ్ కోర్స్ పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అదైతే ఉంటుంది, కానీ ఇంకా తప్పదు కదా, ఆ రూల్ అయితే అట్లా. మా దాంట్లో అయితే ఇంతమంది ఉన్నారు, కానీ మిగతా దాన్ని ఇంకా చాలా మంది ఎక్కువ ఉన్నారని వింటున్నాం. 4-5 ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది అక్కడి నుంచి రావడం, వర్క్ చేయడం ఇక్కడ అంటున్నారు. మరి అదేంటో మరి ఇంకా రూల్ వచ్చిందా లేదో, లేకపోతే ఇంకా నెక్స్ట్ లో తీసుకొస్తారా అది తెలీదు. అదే ప్రాబ్లం. ఓకే, ఏదైనా ఛానల్ వాళ్ళు డెసిషన్ ఎట్లా తీసుకుంటే ఇంకా మనకి ఇక్కడ అట్లా వర్క్ అవుతుంది కాబట్టి చూడాలి. వాళ్ళే డెసిషన్ తీసుకొని కొంచెం తక్కువ చేస్తే మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం మనం ఇక్కడ, ఎంతో మంది వర్క్ లేకుండా ఒక్కొక్క ప్రాజెక్టే చేస్తున్నాము. ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళకి సర్వైవల్ ఉంటుంది, బాగుంటుంది కదా. సో దట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఆ రూల్ వస్తే. అందరికంటే తెలుగు వాళ్ళే హ్యాపీగా ఉంటాం ఆ రూల్. చాలా అంటే ఏ ఇండస్ట్రీలో వాళ్ళే ఉండాలి అని చెప్పి ఇప్పుడు తమిళ్లో తీసుకుంటే మెజారిటీ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. కన్నడ వాళ్ళైనా వాళ్ళ దాంట్లో తెలుగు వాళ్ళు ఉండరు, మళ్ళీ వాళ్ళకు వాళ్ళ అభిమానం ఉంటుంది, వాళ్ళకి ఉన్నాయి. మరి ఇంకా మన వాళ్ళే ఆ రూల్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ప్రాంప్టింగ్ ఉండదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేము వెరీ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సీరియల్స్, కన్నడలో మాకు అంత కంఫర్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కంపేర్ టు రెమ్యూనరేషన్స్ కూడా తెలుగులో చాలా ఎక్కువ ఉన్నాయి, తమిళ్లో తక్కువ, సారీ కన్నడలో తక్కువ ఉన్నాయి చెప్తారు వాళ్ళు. వాళ్ళకంటే ఇక్కడ కొంచెం రెమ్యూనరేషన్స్ కానీ కొంచెం ట్రీట్మెంట్ కానీ, అంటే వాళ్ళకి అక్కడ అసిస్టెంట్స్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వాళ్ళకి మనకి. సో కంపేర్ టు దేర్ ఇండస్ట్రీ మనది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది అని, సో వాళ్ళకి ఈజీ అయిపోయింది. అండ్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈజీ ఉంది కదా అనేట్టుగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది. రెమ్యూనరేషన్స్ గురించి అనుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్న విషయం, బేసిక్గా ఏంటంటే సీరియల్స్లోకి వచ్చేసరికి రెమ్యూనరేషన్ అనేది 40 days తర్వాత 45 days తర్వాత వస్తుంది. కాకపోతే చాలా వరకు సీరియల్స్లో అంటే కొన్ని ప్రొడక్షన్ హౌస్లు టైం టు టైం ఇచ్చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ రెమ్యూనరేషన్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది, రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అది మీకు ఎలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉండిందండి, ఈ ఒక 3-4 years నుంచి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర ఫేస్ చేసిన. అంతకుముందు లేదు, నేను చేసిన కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లోనే చేశాను. నేను మాక్సిమం ఒక ప్రొడక్షన్ లో చేస్తే 3-4 సీరియల్స్ వాళ్ళ దాంట్లోనే వర్క్ చేశాను. సో వాళ్ళన్నీ పెద్దవి, అసలు ఇప్పటి వరకు ఇట్లా అంటే మంత్ ఫినిష్ అయ్యాక అడిగి ఇంకా అవ్వలేదు ఏంటండి అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఈ మధ్య ఒక 3-4 years నుంచి అంటే ఒక రొటీన్ అయిపోయింది. అది ఎందుకు అవుతుందో తెలియటం లేదు.
ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ టీడీఎస్ అనేది ఒకటి మనకు ముందే కట్ చేసుకుంటారు. అది రాదండి. అది ఎలా అయిపోతుంది అంటే మనకి మంత్లీ కట్ చేస్తారు కదా, అది ఒక 6 months లేకపోతే ఆ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు పే చేయడమో ఏదో చేస్తే మనం టీడీఎస్ క్లెయిమ్ చేసుకుంటాం కదా, అది అవ్వదు. అండ్ సీరియల్ ఎండింగ్లో ఆ 2-3 months ఏవైతే బ్యాలెన్స్ ఉంటాయో అవి రావు. అండ్ త్రూ అవుట్ ఇయర్ కట్ అయిన టీడీఎస్లు రావు. ఐటీ రిటర్న్స్ అంతా ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కడితేనే కదా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేంటి మరి కట్ చేసుకున్నప్పుడు కట్టాలి కదా. కడుతున్నాం అంటారు. మనం ఎప్పుడైతే మనం ఐటీ రిటర్న్స్ది అది ఫైల్ చేసుకుంటామో అందులో రిఫ్లెక్ట్ కాదు. ఈ లోపు అటు ఇటు అయ్యేసరికి 2-3 years అవుతుంది. ఆ సీరియల్ అయిపోయే టైం అవుతుంది. అంటే మీరు ఐటీ రిటర్న్స్ ఎలానో ఇయర్లీ ఫైల్ చేస్తూ ఉంటారు, ఒక సీరియల్ టైం వచ్చేసి 3-4 years ఉంటాము. ఆ ఇయర్ కంటిన్యూ అయిందంటే ఇంకా మా బలవంతంతో ఆ ఇయర్ కడతారు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సీరియల్ కంటిన్యూ అవుతే కడతారు, లేకపోతే ఒకవేళ సీరియల్ అయిపోయిందంటే కట్టరు. మరి ఇంత దారుణంగా ఉంటదా? అవి కొన్ని lakhs లో పోతాయి మా మనీ. అదే కదా, మంత్లీ 10% కట్ చేస్తారు. అది ఇయర్ కి అయ్యేసరికి ఎంత అవుతుందో. అదే డే వైజ్ ఎపిసోడ్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది. సో అలా వైజ్ ఉండదు కానీ డే వైజ్ ఉంటుంది. డే వైజ్ ఉంటుందా? అది ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అయితే అన్ని డేస్ ది 10% కట్ చేస్తారు. అది కట్టరు. అది చాలా అదో ప్రాబ్లం. లాస్ లో ఉన్న ఇది ఒకటే రీజన్ చెప్తారు. అబ్బో, కానీ అంత ఈజీగా ఏం లేదండి. చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది సీరియల్ ఇండస్ట్రీ అనేసరికి. ఏముంది, చక్కగా తల ఒక రూమ్ ఇచ్చేసేసి హ్యాపీగా ఫుడ్ పెట్టి కూర్చోబెడతారు. తల ఒక రూమ్ ఉండదు, ఏది ఉండదు. ఒకటి ఏంటి అంటే కలిసి వర్క్ చేసుకుంటాము, సేమ్ ప్లేస్ లో ఉంటాము, అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ అలవాటు అయిపోయి ఆ బాండింగ్ ఉంటుంది టీంతో, డిపార్ట్మెంట్తో, ఆర్టిస్టులతో తప్ప ఇంకా ఎందులో ఏ ఫెసిలిటీస్ పెద్దగా ఏమీ ఉండవండి. చాలా కష్టపడతాం. అండ్ వర్కింగ్ హార్స్ కూడా అందరిలాగా ఇట్లా మనం 9 to 9 అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకి మరునాడికి ఎపిసోడ్ ఉండదు. దానికి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. 9కి వెళ్ళిపోవడానికి ఉండదు, మళ్ళీ 3-4 hours ఎక్స్టెన్షన్ పెడతారు. దానికి ఆ ఎక్స్ట్రా అవర్స్కి మనకేం పే చేయరు. 9 to 9 మనం మేము మార్నింగ్ అంటే మన కాల్ షీట్ 9 to 9, 6 to 6 ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి సీన్స్ బట్టి పెట్టుకుంటారు. కానీ ఆ 9 to 9 కూడా పంపించారు. నైట్ 9 కూడా ఒక్కొక్కసారి ఎపిసోడ్స్ లేవు, ఆర్టిస్ట్ లేరు, లొకేషన్ పెద్ద సీన్ ఫంక్షన్ సీన్స్ ఉన్నాయంటే ఆ లొకేషన్ కి మళ్ళీ మనం పే చేసుకోవాలి అనేసి నైట్ 2-3 వరకు కూడా వర్క్ చేస్తాం. దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. కష్టం కదా అలాగా ఒక ఆర్టిస్ట్ కి. మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ లేట్ గా రావచ్చా? మళ్ళీ పొద్దున్నే టైం 2-3 hours లేట్ అంతే. ఇంకా మరీ 4 అట్లా అయిందంటే మళ్ళీ వీళ్ళంతా లైట్ మ్యాన్స్ ప్రొడక్షన్ వాళ్ళంతా రారు కాబట్టి హాలిడే ఇస్తారు. కానీ మనమంతా వర్కింగ్ అవర్స్ అయితే పెరిగాయి కదా, అంతే కదా. 12 hours కి బదులు 20 hours వర్క్ చేసి వస్తాము. కానీ మనకు వచ్చే పేమెంట్ మాత్రం అంతే ఉంటుంది. కొన్ని అదైనా టైంకి వస్తుందా 45 days కి ఆ గ్యారంటీ లేదు. అది 1 month 45 days ప్రొఫార్మా పోయి 2 monthsకి వెళ్ళిపోయి 3 monthsకి పోయి ఇప్పుడు 3 months + 4 months రన్నింగ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపు అటు ఇటు అనే లోపు అటు కొంచెం రేటింగ్ అటు ఇటు అయినా సీరియల్ తీసేస్తారు. ఆ పేమెంట్స్ వస్తే దేవుడి దయ వల్ల ప్రొడ్యూసర్ జాలి పడి మాకు ఇవ్వగలిగితే ఇస్తారు. అది కొంతమంది హాఫ్ అమౌంట్ వేస్తారు లాస్ట్ లో. అట్లా టీడీఎస్లు ఇంకా మొత్తానికి స్వాహా. అబ్బా, సీరియల్ ఆర్టిస్టుల కష్టాలు సీరియల్ కష్టాలు అంటారు కానీ సీరియల్ కష్టాలు ఒరిజినల్ గా ఉన్నాయి. రియల్ గా ఏడవాల్సి వస్తుంది. మేమందరం ఏంటంటే ఫన్నీగా సెటారికల్ గా సీరియల్ కష్టాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇక్కడ సీరియల్ కష్టాలు కాదు, సీరియల్ ఆర్టిస్ట్ కష్టాలు. రీల్ లో ఏడవాలి. చాలా బాగుందండి. లైక్ అంటే చూసేది ఒకటి జరిగేది ఒకటి. ఇక్కడ పైకి ఏంటంటే ఇది ఒక రంగుల ప్రపంచం, చాలా అందంగా కనబడుతూ ఉంటది బయట. కాకపోతే ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి కదా. అవే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేద్దాము అని మన యూనియన్ ట్రై చేస్తాము అది అన్నారు. చూడాలి, మొన్ననే స్టార్ట్ అయినారు కదా. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. కొంచెం ఏ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయినా కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఆర్టిస్ట్ కి. మన తెలుగు ఆర్టిస్ట్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.